మాఘమాసమందు మాఘపురాణం ఆఖరి రోజు. అవకాశం అసలు వదులుకోవద్దు, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఏకాదశి మహత్యము. క్షీరసాగర మదనము. మాఘమాసమునందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతము అనరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతమును కోలవరినని అభిప్రాయమునకు వచ్చరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భారీగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చయస్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలం పుట్టింది. ఆ హలహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమై సాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకుట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకుట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారివరు తగువులాడుకొనసాగింది. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలతో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయమోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారి ఉరివురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎందుకు తెగవని తగులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను, రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడ్డారు. జగన్మోహిని 2 భాండములను తీసుకుని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమర్పిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యములైన రాక్షసులు ఇదేమి గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపగించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడితో అమృత భాండాన్ని భద్రపరచుండగా 2 చుక్కల విధివశాత్తు నేలరారాయి. అవి పడిన చోటు 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలివారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వలనో విష్ణు మహిమ వలనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుని బతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి ఈ విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమును కనిపించి అతనికి వరప్రసాదం మొనర్చి అమృత తుల్యముకు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకోసాగింది. అందుచే తులసిని పూజించనచో సకల సౌభాగ్యములు సిద్ధించెను. ఫలశ్రుతి. సూత మహర్షి సౌనికాది మునులతో మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యమును, మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టములతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణాలయంకు దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతను, చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తియు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం సంపూర్ణం.
ఈ విధంగా ఈ రోజుతో మాఘమాసంలోని మాఘపురాణం సంపూర్ణమైంది.